హాయ్ గైస్, దిస్ ఇస్ శివ. సో మనం యూజర్ డీటెయిల్స్ సర్వీస్ యూస్ చేసి మనం స్టాటిక్గా లాగిన్ అయ్యాం. సో ఇప్పుడు మనం దాన్ని అక్కడ జేడీబీసీ కోడ్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో ప్రీవియస్గా మనం యూజర్ డీటెయిల్స్ సర్వీస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇంప్లిమెంట్ చేసి మనం ఇక్కడ స్టాటిక్గా కోడ్ అంతా తీసుకుని మనం లాగిన్ అయ్యాం కదా. సో ఇప్పుడు ఈ కోడ్ బదులు మనం డేటాబేస్తో కనెక్ట్ అయ్యి డేటాబేస్ని నుంచి మనం లాగిన్ అవుదాం. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ 2 పోజెస్ యూస్ చేసాం. యూజర్ డీటెయిల్స్ పోజ్ ఒకటి, ఓకే. నెక్స్ట్ గ్రాంటెడ్ అథారిటీస్ పోజ్ ఒకటి. ఓకే, ఫస్ట్ మనం డేటాబేస్తో మనం యూస్ చేసి మనం లాగిన్ అవ్వాలంటే మనం ఈ పోజో క్లాసెస్కి మనం టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఆల్రెడీ మనం డేటాబేస్లో టేబుల్స్ క్రియేట్ చేశాను, చూద్దాం. సో లాగిన్ అయిన ఒక టేబుల్ తీసుకున్నాను. టేబుల్లో ఈ ఫీల్డ్స్తో నేను టేబుల్ క్రియేట్ చేశాను. సో యూజర్ డీటెయిల్స్ పోజ్లో ఏమైతే ఫీల్డ్స్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్తో మనం ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్ నాన్ ఎక్స్పైర్డ్, అకౌంట్ నాన్ లాక్డ్, క్రెడెన్షియల్స్ నాన్ ఎక్స్పైర్డ్, ఎనేబుల్. ఓకే, ఆ ఫీల్డ్స్తో నేను టేబుల్ క్రియేట్ చేశాను. సో డేటా ఇచ్చాను, యూజర్ నేమ్ పాస్వర్డ్ పి అని. సో ఇక్కడ మనం డిఫాల్ట్గా ఎన్ని 0 ఉంటాయి. సో ఇవన్నీ మనం 1 అని తీసుకోవాలి. 1 అంటే ట్రూ అని, 0 తీసుకుంటే అది ఫాల్స్. సో ఏ ఒకటి మనం 0 తీసుకుని అది ఫాల్స్ కింద కన్సిడర్ చేసి మనం కోడ్ అంతా పర్ఫెక్ట్గా రాసినా కానీ మనం లాగిన్ అవ్వలేం. ఓకే, సో ఈ ఖచ్చితంగా ఈ 4 మనకి 1 అని ఉండాలి. ఓకే, నెక్స్ట్ గ్రాంట్ అథారిటీస్ పోజ్. సో దీనికోసం వేరే టేబుల్ తీసుకున్నాను, అథారిటీ అనే టేబుల్ తీసుకున్నాను. సో అథారిటీ అనే టేబుల్ తీసుకుని అందులో ఐడి అథారిటీ తీసుకున్నాను. అథారిటీ వచ్చేసరికి యూజర్ అడ్మిన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ యూజర్ డీటెయిల్స్ పోజ్కి గ్రాంట్ అథారిటీ పోజ్కి చూసుకుంటే ఈ రెండింటికి వచ్చేసరికి మనకి మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఉంటుంది. ఎందుకంటే ఒక యూజర్కి వచ్చేసరికి మల్టిపుల్ రోల్స్ ఉండొచ్చు. ఆ యూజర్ ఒక అడ్మిన్ అవ్వచ్చు, మేబీ ఆ యూజర్ ఒక యూజర్ అవ్వచ్చు. అలాగే ఒక యూజర్ రోల్ తీసుకున్నాం, ఆ యూజర్ రోల్కి చాలామంది మెంబర్స్ ఉండొచ్చు. ఓకేనా, ఒక అడ్మిన్ కూడా చాలామంది మెంబర్స్ ఉండొచ్చు. సో మనం ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్ తీసుకుంటాం. ఓకే, సో జనరల్గా మనం రిలేషన్షిప్స్ వచ్చేసరికి 1 to 1, 1 to many, many to many. ఓకే, సో 1 to 1 అంటే ఒక టేబుల్లో ఉన్న ఒక వాల్యూకి వేరే టేబుల్లో ఉన్న ఒక వాల్యూ ఓన్లీ ఒక వాల్యూ మాత్రం మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, సో అప్పుడు మనం ఒక ఎక్స్ట్రా కాలం వచ్చేసరికి ఏదో టేబుల్లో తీసుకోవచ్చు. ఓకే, 1 to many వచ్చేసరికి ఒక టేబుల్లో ఉన్న ఒక రోకి వేరే టేబుల్లో ఉన్న మెనీ రోస్ మనకి మ్యాచ్ అవ్వచ్చు. సో అప్పుడు మనం అనదర్ కాలం అనేసరికి మెనీ అనేది ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్లో తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మెనీ టు మెనీ వచ్చేసరికి మనం ఏం చేస్తాం, సపరేట్గా వేరే టేబుల్ తీసుకుని ఆ టేబుల్లో ఈ యొక్క బోత్ టేబుల్స్ యొక్క ఐడిని తీసుకుని వేరే థర్డ్ టేబుల్ తీసుకుని థర్డ్ టేబుల్లో సేవ్ చేసుకుంటాం మెనీ టు మెనీ వచ్చేసరికి. ఓకే, సో ఇక్కడ అలాగే చేశాను. లాగిన్ అథారిటీ అని ఒక టేబుల్ తీసుకున్నాను. లాగిన్ అథారిటీ టేబుల్లో ఈ యొక్క లాగిన్ ఐడిని, అప్లికేషన్ టైప్ ఐడి రెండింటిని ఇక్కడ సేవ్ చేశాను. ఓకే, సో ఇది ఎందుకంటే ఇది మెనీ టు మెనీ రిలేషన్షిప్ కాబట్టి. సో ఓకే, సో రిమైనింగ్ కోడ్ అంతా యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం ఏంటి, డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలి. సో డేటాబేస్తో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏంటి, సో డిఏఓలో మనం కోడ్ రాసుకోవాలి. సో బిఫోర్ ముందు ఇవన్నీ పోజెస్కి మనం ఎంటిటీ, టేబుల్, ఇవన్నీ యానిటేషన్స్ రాయాలి. ఓకే, ఎంటిటీ, సో టేబుల్, సో మనం అక్కడ యూజ్ చేసిన టేబుల్ లాగిన్. ఓకే, సో దీనికి ఇందులో ఐడి లేదు కాబట్టి ఒక ఐడి ఖచ్చితంగా మనం తీసుకోవాలి. ఓకే, ఈ ఐడికి వచ్చేసరికి మనం @ID అనోటేషన్ ఇవ్వాలి, @generated value. ఓకే, సో దీనికి వచ్చేసరికి సెటస్ గెటస్ జనరేట్ చేద్దాం. నెక్స్ట్ గ్రాంట్ అథారిటీస్ పోజ్. సో ఇక్కడ కూడా సేమ్ ఎంటిటీ అని తీసుకోవాలి.
ఎందుకంటే ఈ యొక్క పోజర్ కూడా మనకి డేటాబేస్లో టేబుల్ ఉంది కాబట్టి. ఓకే, టేబుల్. సో నేమ్ వచ్చేసరికి ఇచ్చాం, అప్లికేషన్ టైప్ అని ఇచ్చాం. అప్లికేషన్ టైప్. ఓకే, సో ఇక్కడ కూడా ఐడి లేదు కాబట్టి ఇక్కడ కూడా ఒక ఐడి తీసుకోవాలి. ప్రైవేట్ ఇంటిస్ ఐడి. సో దీనికి కూడా మనం ఐడి అని అనడేషన్ ఐడి జనరేటెడ్ వాల్యూ. ఓకే, సో దీనికి కూడా డేటా సెటర్స్ జనరేట్ చేయాలి. సెలెక్ట్ ఆల్, క్లిక్ ఓకే. సో ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క టేబుల్స్ యొక్క రిలేషన్ వచ్చేసరికి మెనీ టు మెనీ అని. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ కాబట్టి మనం ఏం చేయాలి, యూజర్ డీటెయిల్స్ పోజర్లో ఆ రిలేషన్ మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో అది దేనికి వచ్చేసరికి ఈ ప్రాపర్టీకి మనం మెనీ టు మెనీ రిలేషన్షిప్ ఇవ్వాలి. సో మెనీ టు మెనీ. ఓకే, సో మెనీ టు మెనీలో మనం వేరే ఒక టేబుల్ యూజ్ చేస్తాం. ఈ మెయిన్ 2 టేబుల్స్ కాకుండా దీని యొక్క రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ 2 టేబుల్స్కి మనం థర్డ్ టేబుల్ తీసుకుంటాం. సో ఏం చేయాలి, ఆ టేబుల్ మనం జాయిన్ టేబుల్ అని చెప్పి ఆ టేబుల్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏ టేబుల్ ఇచ్చామో చూద్దాం. లాగిన్ అథారిటీ అనే టేబుల్ ఇచ్చాం. లాగిన్ అథారిటీ. ఓకే, నెక్స్ట్. సో టేబుల్లో మనం ఏ కాలమ్స్కి ఈ డేటా ఇన్సర్ట్ అవ్వాలి, లేకపోతే ఆ డేటా గెట్ చేసుకోవాలని నుంచి మనం చెప్పాలి కదా. సో జాయిన్ కాలమ్స్. సో @ జాయిన్ కాలమ్. సో జాయిన్ కాలమ్ నేమ్. సో జాయిన్ కాలమ్ నేమ్ ఏంటి, ఒకటి LID. నెక్స్ట్ ఇన్వర్స్ జాయిన్ కాలమ్. సో జాయిన్ కాలమ్. నేమ్ వచ్చేసరికి EID. సో ఈ నేమ్స్ మన ఈ టేబుల్లో ఏమైతే నేమ్స్ ఇచ్చామో అక్కడ LID అని EID అని ఆ నేమ్స్ మాత్రం అక్కడ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్స్ వచ్చేసరికి మనం ఫిచ్ టైప్ ఈగర్ తీసుకోవాలి. ఫిచ్ టైప్ డాట్ ఈగర్ అని తీసుకోవాలి. సో ఈగర్ అని ఎందుకు తీసుకోవాలంటే మనం ఈ యొక్క యూజర్ డీటెయిల్స్ ఇవన్నీ లోడ్ అయ్యేటప్పుడే మనం వాటి యొక్క రోల్స్ కూడా మనం గెట్ చేసుకోవాలి. ఓకేనా. సో మనకు లేజీ తీసుకున్నాం అనుకో ఏమైపోద్ది, మనం ఆ డేటా కావాల్సినప్పుడు మళ్ళీ మనం డేటాబేస్కి వెళ్ళి ఆ రోల్స్ అయినా మనం గెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకి ఆ డేటాబేస్ కనెక్షన్ మనకి అవైలబుల్ ఉండదు కదా. సో అందుకని ముందే మనం ఈగర్ తీసుకుంటే మనం అన్నీ లోడ్ అయిపోతాయి. ఓకే, సో ఈ రెండు మనం కాన్ఫిగర్ చేస్తాం. నెక్స్ట్ DAO. లాగిన్ ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ DAOలో మెథడ్ రాదు, డేటాబేస్ కనెక్టింగ్ మెథడ్ రాదు. ఓకే, క్లిక్. సో ఇది ఏం రిటర్న్ చేయాలి, యూజర్ డీటెయిల్స్ పోజర్ రిటర్న్ చేయాలి. ఓకే, ఎందుకంటే మనకి వాల్యూస్ అదే కదా. ఇంకొక యూజర్ నేమ్ మనం పాస్ చేస్తాం, ఆ యూజర్ నేమ్ పాస్ చేయగానే యూజర్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ని మనం రిటర్న్ చేయాలి. సో యూజర్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ఏంటి యూజర్ డీటెయిల్స్ పోజర్లో మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి దీన్ని రిటర్న్ చేసుకుంటాం ఈ క్లాస్. ఓకే, యూజర్ నేమ్. స్ట్రింగ్ యూజర్. ఓకే, history dot find ఫ్రమ్ ఎక్కడి నుంచి మనం తీసుకుంటాం, యూజర్ డీటెయిల్స్ పోజర్ని తీసుకుంటాం. ఓకే, యూజర్ డీటెయిల్స్ పోజర్. సో మనం అక్కడ వేర్ కండిషన్ అప్లై చేయాలి, ఎందుకంటే యూజర్ నేమ్ ఏ యూజర్ నేమ్ అయితే ఆ యూజర్ నేమ్కి రావాలి కాబట్టి. యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో వాల్యూ ఇక్కడ సో ఇది మనకు వచ్చేసరికి ఏం రిటర్న్ చేస్తుంది, ఒక లిస్ట్ రిటర్న్ చేస్తుంది.
లిస్ట్ ఆఫ్ యూజర్ డీటెయిల్స్ లిస్ట్. సో టైప్ క్యాష్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ కండిషన్తో చెక్ చేసుకుంటాం. లిస్ట్ డాట్ ఈజ్ ఎంటీ. సో అది ఎంటీ అనుకో, మనం ఏం రిటర్న్ చేస్తాం, నల్ రిటర్న్ చేస్తాం. సో ఎంటీ కాలేదంటే సమ్ వాల్యూస్ ఉన్నట్టు. వాల్యూస్ ఉంటే మనం ఏం చేస్తాం, లిస్ట్ డాట్ గెట్ వచ్చిన ఆబ్జెక్ట్ 0, గెట్ ఆఫ్ 0. ఓకే, ఎందుకంటే ఆ యూజర్ నేమ్ దగ్గర వచ్చేది ఒకటే ఉంటుంది కాబట్టి సో 0 అని తీసుకుంటాం. సో దాన్ని రిటర్న్ చేస్తాం. సో దీన్ని ఎక్కడే రిటర్న్ చేయాలి, మనం సర్వీస్ క్లాస్కి రిటర్న్ చేయాలి. సో అంతకుముందు మనం స్టాటిక్గా తీసుకున్నాం కాబట్టి ఈ కోడ్ అంతా రాసాం. సో ఇప్పుడు మనం డేటాబేస్ నుంచి మనం వాల్యూస్ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఈ కోడ్తో మనకి యూజ్ లేదు. ఓకే, సో మొత్తం కామెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం అక్కడి నుంచి దానికి ఆ డేటాబేస్కి ఒక రెఫరెన్స్ తీసుకోవాలి. ప్రైవేట్ డేటాబేస్ ఇంటూ లాగిన్ డిఏఓ కదా, లాగిన్ డిఏఓ. ఓకే, సో నేమ్ స్పేస్ ఇంపోర్ట్ చేసుకో లాగిన్ డిఏఓ. ఓకే, సో డిఏఓ డాట్ లోడ్ యూజర్ బై యూజర్ నేమ్. సో ఇక్కడ వస్తే యూజర్ నేమ్ అంటే arg0 ఉంది కాబట్టి arg0 ఇక్కడ పాస్ చేస్తాం. ఓకే, సో ఇది రిటర్న్ చేయాలి కదా. సో మన రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటాం, రిటర్న్. ఓకే, సో మనం ఇక్కడ దీనికి ఏమి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయట్లేదు కదా. సో ఆటోమేటిక్ క్రియేట్ అవ్వడం కోసం ఆటో వైడ్ యూస్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో మనం డేటాబేస్లో తీసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ యూపీ. సో వాటితో మనం లాగిన్ అవ్వగలుగుతున్నారో చెక్ చేద్దాం. సో రిమైనింగ్ డిస్పాచర్ సర్లేట్లో ఉన్న వాటిలో మనం ఏం మాడిఫికేషన్ చేయవసరం. ఓకే, ఇప్పుడు ఓన్లీ మనం అంతకుముందు ఇంప్లిమెంట్ చేసిన స్టాటిక్ కోడ్ని తీసి ఇప్పుడు డైనమిక్గా డేటాబేస్లో ఉన్నదాన్ని మనం తెచ్చుకుని దాని నుంచి మనం అంతా లాగిన్ అవుతుంది. ఓకే, యూజర్ నేమ్ యూ, పాస్వర్డ్ పి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.